ఎన్నికల్లో సహజమైన రుచి ఎన్ఎస్పీ మసాలాతో 100% నేచురల్ స్పైసెస్, నో కెమికల్స్ అండ్ ప్రిజర్వేటివ్స్, ప్యూర్ ఫ్లేవర్, స్ట్రాంగ్ అరోమా విత్ ఎన్ఎస్పీ మసాలా. జీ తెలుగులో ఏ షో వచ్చినా కూడా సూపర్ సక్సెస్ అవుతుంది. బట్ రీసెంట్ గా చిన్న పిల్లలతో ముద్దుగా పాటలతో మనందరినీ బాగా ఎంటర్టైన్ చేసేస్తున్నారు జీ సరిగమప అంటూ అనిల్ శ్రీరామ్ గారు. ఈ షో ఎవరి వల్ల హిట్ అయింది సార్? నావలండి, అలాగే చెప్పుకోవాలి, లేకపోతే తర్వాత పేమెంట్ కరెక్ట్. బ్రేకింగ్ న్యూస్, ఇది టెలికాస్ట్ అయిన తర్వాత మీరు ఎక్కడ కనబడినా కొడతారు. మీరు ఎక్కడ ఉంటే అక్కడ ఎనర్జీ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అండ్ మీరు కూడా అందరికీ మామ అయిపోయారు. బయటకు వెళ్తే నెక్స్ట్ ఇంకా అనంత మామ అంటారా మిమ్మల్ని? మొన్నటి వరకేమో డ్రామా జూనియర్స్ అన్నారు, ఇప్పుడు జీ సరిగమప అంటున్నారు. ప్రతి ఒక్కటి కొత్త కాన్సెప్ట్ తో వస్తున్నారు. సో జీ తెలుగు గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? జీ తెలుగు యొక్క గొప్పతనం ఏంటంటే సగటు ప్రేక్షకుడిని బాగా అర్థం చేసుకుంది. సగటు ప్రేక్షకుడి మనసుని తట్టగలిగింది కాబట్టి అన్ని ప్రోగ్రాంలు అంత విజయవంతం. ఇప్పుడు చూసినా 2 పిలకలు వేసుకొని వస్తావు. యాంకరింగ్ కన్నా నా పిలకలే బాగుంటాయి. సార్ మీది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజా? మ్యారేజ్ అంతే. మాలాంటి అమ్మాయిలు మాత్రమే ప్రేమించాలి. రోజు మీరు ఇంటికి వెళ్తే మీ వైఫ్ ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ చేసి మిమ్మల్ని ఇంకా నా జీవితాన్ని కంట్రోల్ చేసుకోవడం నాకు తెలుసు. వరుణవి సార్, ప్రతి ఒక్కరూ కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. అందరూ బాగా సపోర్ట్ చేస్తున్నారు. తన ముద్దు మాటలతో మమ్మల్ని అయితే చాలా బాగా నవ్విస్తోంది. సో వరుణవి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? తనకి ఏదైతే దేవుడు ఇచ్చాడో అది తెలియకుండా పెంచడం అనేది చాలా గొప్ప విషయం. దానికి ముఖ్యంగా వరుణవి తల్లిదండ్రుల కష్టానికి మనం చేతులు జోడించి నమస్కారాలు పెట్టాలి. అలాగే 2 చేతులు కలిపి అభినందిస్తూ చప్పట్లు. సార్ ఇప్పటి వరకు ఎన్నో అద్భుతమైన పాటలు మీరు రాయడం జరిగింది. చాలా పాటలు ఉన్నాయి. బట్ ప్రతి ఒక్క ఫీమేల్కి ఎస్పెషల్లీ ఫేవరెట్ అంటే ఓ సీత. ఓ సీత వదలనిక తోడవుతా. నెక్స్ట్ ఇంకా మాకు ఎలాంటి ఆల్బమ్స్ ఇవ్వబోతున్నారు? చెన్నై లవ్ స్టోరీ, పెద్ది, స్పిరిట్, అలాగే శంకర్ వరప్రసాద్ గారు వస్తున్నారు. హాయ్, హలో, నమస్తే. దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సువర్ణతో సరదాగా. సార్ ఈ షోకి మరొక హైలైట్ సుధీర్ గారు. ఆయన హోస్టింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉండింది. అండ్ మీరందరూ కూడా ఒక ప్లాట్ఫామ్లోకి వచ్చి చక్కగా ఎవరికి వాళ్ళు అల్లరి చేసేసి ఎంటర్టైన్ చేసేస్తూ వెళ్ళిపోతున్నారు. సో సుధీర్ గారి గురించి ఏం చెప్తారు? యాక్చువల్లీ ఎవరైతే తన మీద ఒక వ్యంగ్యాస్త్రం వేసినప్పుడు హాయిగా తీసుకుంటారో వాళ్ళు హాస్యరసంలో చాలా విజయవంతం అవుతారండి. అది ఆ మర్మం సుధీర్ గారు చాలా చిన్న వయసులోనే కనిపెట్టి దాన్ని పట్టుకుని ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ వచ్చారు. ముఖ్యంగా ఈ షో వరకు ఎవరి మధ్య ఈగోలు లేకపోవడం వల్ల సుధీర్ గారు దాన్ని చాలా చాకచక్యంగా నడపగలుగుతున్నారు అన్నమాట. ఎవరి మీద ఎలా జోకులు వేయచ్చు అవన్నీ చూసుకుని తన మీద ఎన్ని జోకులు వేసినా హాయిగా తీసుకుని ఆ సమతౌల్యత ఆయనకు తెలుసు. కాబట్టి ఈ పాత్రలో, ఈ వ్యాఖ్యాత అన్న పాత్రలో అద్భుతంగా ఇమిడిపోయాడు ఆయన. అందుకు ఈ షో అనే కాదు, సుధీర్ గారు చేసిన ప్రతి షో విజయం వెనక కారణం అదే. ఆయన పట్టుకున్న ఆ కీలకం, తన మీద తను వ్యంగ్యాస్త్రాలు ఎన్ని వేసినా హాయిగా తీసుకోవడం, తన ముందు ఉన్న వాళ్ళకు కూడా ఎవరికి ఈగోల్ లేని వాతావరణం కల్పించడం. వీటి వెనక ఆయన విజయ రహస్యం ఆధారపడం. ఆయన విజయ రహస్యంతో పాటు ఎంతో మంది ప్రేమని సంపాదించేశారు. షో సంబంధం లేదు, ప్లాట్ఫామ్తో సంబంధం లేదు. యూట్యూబ్లో ఏ వీడియో ఉన్నా కింద జై సుధీర్ అనే ఒక కమెంట్ ఉంటుంది. బికాజ్ ఆఫ్ తన జర్నీ. ఒక ఫస్ట్ మ్యాజిక్ షోస్ చేస్తూ తన జర్నీ స్టార్ట్ అయిన కమీడియన్గా జబర్దస్త్లో, తర్వాత ఇప్పుడు యాక్టర్గా, ఇప్పుడు హోస్ట్గా, రీసెంట్గా బుడ్డి పాపతో వర్ణవితో ఒక పాట పాడి అసలు ఎంతో మంది కనెక్ట్ అయ్యారు సార్. అసలు అతను ఆ పాపకి ఇచ్చే ఒక కానుకలాగా భావించారండి మొత్తం అందరూ కూడా. ఆ పాట చాలామంది పెట్టుకుని అలా చూస్తూ ఉంటారు. నాకు తెలిసిన చాలామంది అలాగే ఒక మంచి ఫీల్లో ఉండాలి అనుకున్నప్పుడు ఆ పాట ఓపెన్ చేసుకుని చూస్తూ ఉండేవారు. సూపర్. అయితే మొత్తానికి
2026 మాకు కంటిన్యూగా మీరు కనిపిస్తారు, ఎక్కడో ఒక చోట అనిపిస్తుంది. అండ్ ఎప్పుడు మనకి జీ సరిగంపాలో మీరు హోస్ట్ కనిపిస్తారు కాబట్టి అపార్ట్ ఫ్రమ్ దట్ పాటల ద్వారా, సినిమాల ద్వారా అండ్ క్యామియో కూడా చెప్పారు డిసెంబర్. నాకేదో పజిల్ ఇచ్చారు మీరు, ఆ సినిమా ఏంటనేది ఆలోచిస్తాను నేను ఇప్పుడు వెళ్ళాక. సో ఇంకా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలి. మీరు ఆలోచించండి, నెక్స్ట్ ఇంకా శైలజమ్మ గారిని ఇంటర్వ్యూ చేయాలి, తర్వాత అనిల్ గారిని ఇంటర్వ్యూ చేయాలి, మీరేమో ఆలోచించారు. వద్దా సార్? చాలా సార్, ఈ బుర్రతో మామూలుగా వెళ్ళిపోయి చేసేసానా, అంతేనా? ఓకే. సో ఫైనల్గా మా సుమన్ టీవీ ఆడియన్స్కి కొంచెం స్పెషల్గా కొత్తగా ఏమైనా చెప్పొచ్చు కదా సార్? న్యూ ఇయర్ వస్తుంది, వాట్ ఎవర్, సంక్రాంతి వస్తుంది, ఆ తర్వాత ముందే మీ సినిమా వస్తుంది, ఆ తర్వాత మీ సినిమా పాటలు వస్తున్నాయి. అండ్ నా షో పేరు సువర్ణతో సరదాగా సార్. నా షో గురించి కొంచెం. సువర్ణతో సరదాగా అన్న ఈ షో సుమన్ టీవీలో ప్రసారం అవడం చాలా సంతోషంగా ఉందండి. సువర్ణ గారు చాలా గొప్ప వ్యక్తి. ఆవిడ షో మరి చాలా విజయవంతం అవ్వాలని ఆవిడ చెప్పమన్నారు. సార్ నేను ఎక్స్పెక్ట్ చేశాను సార్, గొప్ప వ్యక్తి అన్నప్పుడే నేను ఎక్స్పెక్ట్ చేశాను. కాదా మీరు ఎక్కడ చెప్పమన్నాను సార్, మీ ఫీలింగ్ ఏంటో చెప్పమన్నాను అంతే సార్. నా షో పేరు సువర్ణతో సరదాగా. మీరు గొప్ప వ్యక్తి అని, వ్యక్తిత్వం అన్నదానికి విజయాలతో సంబంధం చెప్పమన్నారని చెప్పారు కదా సార్. వ్యక్తి చెప్పారు, తర్వాత ఏమన్నారు, చెప్పమన్నారని చెప్పారు. మీరు గొప్ప వ్యక్తి అని నాకు తెలుసని చెప్పమన్నారు. సరే, నా షో మీరు ఎంజాయ్ చేశారా చేయలేదా? కాంట్రవర్సీ క్వశ్చన్లు అడగలేదు కదా నేను, హెల్దీగా అడిగానా లేదా? అందుకే ఎంజాయ్ చేయాలి. ఓహో అవునా? రెడీ, రోల్ చేయండి అమ్మా. జీ సరిగమపాలో మీ రెమ్యునరేషన్ రోజుకి 6 లక్షలట, నిజమేనా? నిజమే. నెక్స్ట్ సీజన్కి సుధీర్ని తీసేసి నన్నే హోస్ట్గా పెట్టండి అని మీరు అనురాధ గారిని అడిగారట. అనురాధ గారిని అడగడం ఏంటి, నేను కెమెరా ముందే చెప్పాను. ఇప్పుడు జస్ట్ అదే ఎపిసోడ్, ఇప్పుడు షూట్ అయిన ఎపిసోడ్లోనే చెప్పాను, కావాలంటే చూసుకోండి. బ్రేక్ ఒక్కొక్కరికి 5 నిమిషాలు ఇస్తున్నారు, నాకు 15 నిమిషాలు కావాలి అని అన్నారంట, నిజమేనా? నాకు నచ్చినప్పుడు వస్తాను నేను. 15 ఏంటి, కావాలంటే గంటన్నర పడుకుంటా. సార్ వెరీ నైస్ పర్సన్ యాక్చువల్లీ. మీతో ఉంటే వేరే షో చేయాలి యాక్చువల్లీ. నా షోకి ఒక్క రోజు రండి సార్ సెట్లోకి, సువర్ణతో సరదాగా. అది నిజంగా రోస్ట్ లానే ఉంటుంది, ఎందుకంటే ఇది కొంచెం సరిగమపా కాబట్టి కొంచెం డీసెన్సీగా చెప్పారు. అదిగో మేడం నా పక్కనే ఉన్నారు, అందుకే చాలా డీసెన్సీగా అడిగారు. ఎనీవేస్ నేను హార్ట్ నుంచి చెప్తాను, వీ లవ్ యూ ఆల్వేస్ సార్. యాక్చువల్లీ మీరు ఎక్కడ కనిపిస్తే అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫన్ ఉంటుంది, నవ్విస్తారు మీరు, చిన్న పెద్ద అనే భేదం లేదు. ఈవెంట్లో అయినా కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. అండ్ ఎంతోమంది ఇలాగే లవ్ తీసుకోవాలి, సక్సెస్ఫుల్గా ఇండస్ట్రీలో ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అను శ్రీరామ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఆవిడ ఊరుకుంటుందండి. మళ్ళీ చెప్పండి సార్. అంతమందిని ప్రేమిస్తే మా ఆవిడ ఊరుకుంటుందండి. అమ్మాయిలు కాదు సార్, అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు ఉంటారు. అబ్బాయిలు ప్రేమిస్తే ఇంకా ఇంకా అసహించుకుంటుంది కదండి. సరే సార్, మాలాంటి అమ్మాయిలు మాత్రమే ప్రేమించాలి. రోజు మీరు ఇంటికి వెళ్తే మీ వైఫ్ ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ చేసి మిమ్మల్ని ఇంకా అలా క్రియేట్ చేయాలి మనస్ఫూర్తిగా కోరుకోండి. ఇలా ఓకేనా? కోరుకోండి, మీరు ఏం కోరుకుంటారో అది కోరుకోండి. ఏదైనా పర్లేదా? నా జీవితాన్ని కంట్రోల్ చేసుకోవడం నాకు తెలుసు. సార్ మీది లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజా? మ్యారేజ్ అంతే. లవ్ అరేంజ్ ఉంటుంది కదా సార్? అలాగే ఉండదండి, మ్యారేజ్ అనేది ఉంటుంది. మీరే చేసుకున్నారా సార్? ఇంట్లో చేశారా, మీరు చేశారా? నేను చేసుకోకపోతే నా భార్య అలా వద్దండి. వికీపీడియాలో సెర్చ్ చేశా, వాట్ ఈజ్ అనంత్ శ్రీరామన్. వికీపీడియాలో అన్ని కరెక్ట్ అని ఎవరు చెప్పాడు మీకు? కొన్ని కరెక్ట్ గానే ఉన్నాయి సార్. మీరు ఆంధ్ర అబ్బాయి కదా, విజయవాడలో చదువుకున్నారా? ఒక పొలిటీషియన్ ఫ్యామిలీ నుంచి వచ్చారా? మా ఫ్యామిలీ, మాదేం పొలిటికల్ ఫ్యామిలీ కాదు, ఫ్యామిలీలో ఒక పొలిటీషియన్ ఉన్నాడు. వికీపీడియాలో బాగానే రాశారు సార్ మొత్తానికి అయితే. కానీ నా పాటల నంబర్ తప్పు, నా బర్త్డే ఇయర్ తప్పు. అదే అనుకున్నాను సార్, ఆ ఇయర్ సార్ ఏంటి అనుకున్నాను ఇందాక చూడంగానే, అందుకే అడగలేదు యాక్చువల్లీ. సార్ మీ వయసు ఎంత? నేను ఎందుకు చెప్పాలి? నా వయసు 40 అని నేను ఎందుకు చెప్పాలి? ఓహో 40 అయితే కరెక్టేనా? ఓకే, ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ సార్, సచ్ ఏ లవ్లీ హార్ట్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్. మరొక ఇంటరాక్షన్ నాకు ఇస్తానని మీరు ప్రామిస్ చేయాలి. నేను ఎందుకు చేయాలి? నా కోసం చేయాలి. మీ యాజమాన్యంతో నాకు కుదరాలి కదా. నాతో సార్, షో నాది సార్. షో మీద? అవును సార్. అయితే లావాదేవీలన్నీ మీతోనే మాట్లాడాలి. అవును సార్. అంటే రెమ్యునరేషన్ లాంటిది ఏమన్నా? మరి అదే సార్, చిన్న పిల్లలు సార్ మేము, అయితే ఇంకా ఎదగలేదు సార్. స్టిల్ ఇప్పుడే అడుగులేదు. పిల్లలు నాకు పిల్లలు లేరు సార్, నేను చిన్న పిల్లని, ఇప్పుడే అడుగులేదు. నాకు చిన్న పిల్లలు, వాళ్ళని పోషించాలి, పెంచాలి. నేను ఒక్క షోకి వస్తే ఏమైతుంది సార్? ఒక్క షో వస్తే నన్ను విష్ చేసినట్టు అవుతుంది కదా. తప్పకుండా సమయం చూసి మనం మంచి షో చేద్దాం. మాట ఇచ్చారు సార్. మీ క్యామియో అయిన తర్వాత కంపల్సరీ ఇవ్వాలి సార్. తప్పకుండా. ఓకేనా? ఫైనల్ గా మా సుమన్ టీవీ ఆడియన్స్ కి ఏమైనా మీ వర్డ్స్? సుమన్ టీవీ కూడా ఒక స్ఫూర్తివంతమైన వ్యవస్థ అండి. అంటే ఇది సుమన్ టీవీకి ముందు కూడా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి,
కానీ ఆ యూట్యూబ్ ఛానల్ని కూడా ఒక శాటిలైట్ స్థాయిలో మనం పెంచవచ్చు అన్న ఆలోచన మొదట చేసింది సుమన్ టీవీ అని నాకు తెలిసింది. ఎందుకంటే సుమన్ టీవీతో పాటు ఉన్న మిగతా యూట్యూబ్ ఛానల్స్ కూడా నేను ఇంటర్వ్యూలు కానీ రకరకాల కార్యక్రమాలు కానీ వెళ్ళడం జరిగింది. కానీ సుమన్ టీవీలో ఉన్నంత మౌలిక సదుపాయాలు మిగతా ఛానల్స్లో నేను చూడలేదు. అందుకే మన యజమాని సుమన్ గారు దార్శనికత నాకు ఆ మౌలిక సదుపాయాలు చూసినప్పుడే అనిపించింది. మెట్రో అప్పుడప్పుడే ప్రారంభం అవుతున్న సమయంలోనే మెట్రో కనపడేలాగా ఒక బిల్డింగ్, ఒక 4-5 అంతస్తుల బిల్డింగ్ తీసుకుని ఒక కార్పొరేట్ వ్యవస్థలాగా ఒక యూట్యూబ్ ఛానల్ తీర్చిదిద్దింది మాత్రం మొదట సుమన్ టీవీ అని నా అభిప్రాయం. ఇలాగే అంచెలంచెలుగా ఎదిగి ఎంతోమందికి స్ఫూర్తిని కలిగిస్తూ మంచి మంచి విజయాలని అందుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్వేస్ లవ్ యూ. థ్యాంక్ యూ. ఓకే.